షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చీకటి సంబంధికులకు వెలుగు సంబంధికులకు ఎంత తేడా ఉంటుందో ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా ఇది యథార్థంగా జరిగిన ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సంఘటన. అక్కడ బస్సు ప్రయాణము చేస్తున్న వారు దాదాపు 6 గంటలు కూడా బస్సు ప్రయాణాలు చేసుకోవాలన్నా వారు ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు టికెట్స్ అన్ని. మరి నాకు తెలిసిన ఒక సేవకుడు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఉదయకాలంలో అర్లీ మార్నింగ్ 4 o'clock ఆ బస్సు స్టార్ట్ అయింది. మరి అందరూ అక్కడ ఎక్కినప్పుడు ఎక్కువ సీటు ఖాళీ లేదు, ఒక తను ఎక్స్ట్రా ఎక్కాడు. అప్పుడు ఆయన పెద్ద వృద్ధుడు, ఆయన రిజర్వేషన్ చేయించుకోలేదు. అయితే ఒక సీటు ఖాళీ ఉంది, అది నెక్స్ట్ స్టేజ్లో అమ్మాయి ఒక యవనస్తురాలు చేయించుకున్నది అన్నట్టు. అక్కడ మరి అతన్ని వృద్ధునికి చెప్పారు ఆ కండక్టర్, మీరు ఎక్కినట్టు అయితే మరి అక్కడ వేరే ఆ స్టేజ్లో ఆ అమ్మాయి వచ్చినప్పుడు మీరు లేవాల్సి వస్తుంది అంటే సరే అని ఆయన ఎమర్జెన్సీగా బయలుదేరుతున్నాడు. కాబట్టి ఈలోపు ఉదయకాలం బయలుదేరింది కాబట్టి అందరు నిద్రలో జారుకున్నారు. ఆమె ఎక్కే ఆ యవనస్తురాలు ఎక్కే సమయానికల్లా అందరు నిద్రలో ఉన్నారు. సో తన సీటు గురించి చెప్పాడు ఆ కండక్టర్ గారు. వెళ్ళి అక్కడ ఆ పక్కకే ఆమె మరి నిల్చున్నది. తర్వాత ఆయన మెలకు వచ్చి, అమ్మ నీవేనా, నువ్వు కూర్చోవని అని ఆ యవనస్తురాలను అడిగినప్పుడు, అయ్యా లేదు అంకుల్ పర్లేదు, మరి ఒక తాతయ్య వయసులో ఉన్నాడు కాబట్టి పర్లేదని ఆమె నిలబడి ఉంది. అలానే ఆమె అక్కడి నుంచి ఒక 3 hours జర్నీ చేసిన తర్వాత ఆమె స్టేజ్ వచ్చి దిగిపోతున్నప్పుడు అందరూ లేచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకు పరిశుద్ధులారా, ఆ యవనస్తురాలు మరి 2 కాళ్ళు లేనావిడ అవిటావిడ 2 చంకలల్లో ఆమె కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉంటే మరి ఆమెకు న్యాచురల్ ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టారన్నట్టు ఆమె నడుస్తుంటే అందరు లేచి చప్పట్లు కొట్టారట. అంటే వెలుగు సంబంధుల యొక్క ఏ విధంగా ద రెస్పెక్ట్, ద హానర్, ద హంబుల్ ఎల్డర్ మ్యాన్ అని, అంటే వృద్ధులను ఎలా గౌరవిస్తారన్నది ఒక శ్రేష్టమైన మాట. ఇది ఎవరు చేస్తారంటే వెలుగు సంబంధులే, చీకటి సంబంధులు చేయలేరు. సో ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ వెలుగు వస్తుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటారో, ఎవరైతే పరిశుద్ధ జనాంగం పిలువబడుతుంటారో ఆ ఇజ్రాయెల్లో చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము? మనము కూడా అదే విధంగా బిడ్డలారా, మన మీదకి వెలుగు వచ్చింది, నీవు వెలుగు సంబంధి వల్ల నీవు నివసించే చోట నువ్వు ప్రకాశిస్తుండాలి. నీ మీద ఉన్న వెలుగు, నీ మీద ఉన్న ఆ యొక్క నీతి అనేకులు చూసి వాక్యము లేకుండానే వారు రక్షణ మార్గంలోకి రావాలి. ఆ విధంగా నీ పవిత్రమైన ప్రవర్తన, నీ మాట, నీ తల్లిదండ్రులకు నువ్వు ఒబీడియన్స్ చూపించడము, నీవు జీవించే విధానము, నీ పరిశుద్ధత, ఇవన్నీ కూడా అనేకులను రక్షణలోకి నడిపించడానికి నువ్వు కారకురాలు అవుతావు బిడ్డ. అట్టి కృప పరమ తండ్రి నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, ఇజ్రాయేలుకు మీరు వాగ్దానం ఇచ్చినారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో ఆ వాగ్దానము నీ మీదకి వెలుగు వచ్చిన్నదని ఆ వాగ్దానము ఇజ్రాయేల్ పక్షము నెరవేరుస్తున్నారు. మరి నజరుడైన యాషోమెస్సే ద్వారా ఆ వాగ్దానం మా పక్షముడు నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషోమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోమెస్సే వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.